నమస్కారం అండి, నేను డాక్టర్ హరీష్, క్యాన్సర్ ఎక్స్పర్ట్ మరియు రోబోటిక్ సర్జన్ ఫ్రమ్ కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్, కాంటినెంటల్ హాస్పిటల్స్, నానక్రామ్గూడ. క్యాన్సర్ ఎందుకు వస్తుంది, క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి అన్నది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. క్యాన్సర్ రావడానికి కారణాలు మోడిఫైయబుల్ అండ్ నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. నాన్ మోడిఫైయబుల్ అంటే ఏజ్ పెరిగే కొద్దీ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్, వంశ పారంపర్యంగా వచ్చే క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఒక 5% క్యాన్సర్స్ కాజ్ చేస్తాయి. మోస్ట్ కామన్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అండి, బ్రాకా మ్యూటేషన్స్ అంటాము, ఓవేరియన్ క్యాన్సర్. 90 to 95% ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ కాజ్డ్ బై మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మన చేతుల్లో ఉన్నవి, మనం జీవన శైలి మార్చడం వల్ల కానీ, వేరే అలవాట్లు మార్చడం వల్ల కానీ ఈ క్యాన్సర్ అరికట్టవచ్చు. మరి మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే డయట్, అన్హెల్దీ డయట్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందండి. మరి అన్హెల్దీ డయట్ అంటే ఏంటి అంటే హై కన్సంప్షన్ ఆఫ్ రెడ్ మీట్, లో ఫైబర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆర్ ఫాస్ట్ ఫుడ్స్. సెకండ్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. అట్లీస్ట్ 30 minutes ఫిజికల్ యాక్టివిటీ ఇస్ రిక్వైర్డ్ ఎవ్రీ డే. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఒబేసిటీ వస్తుంది, ఊబకాయం ఉండడం వల్ల కోలాన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కాజెస్ వస్తాయి. థర్డ్, ఇన్ఫెక్షన్స్. హ్యూమన్ ప్యాప్లోమా వైరస్ సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది. హెపటైటిస్ బి వైరస్ లివర్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది. అలాగే హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా స్టమక్ క్యాన్సర్ని కాజ్ చేస్తుందండి. అన్హెల్దీ హ్యాబిట్స్ లైక్ టొబాకో అండ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్. టొబాకో చూయింగ్ అయినా, స్మోకింగ్ ఆఫ్ టొబాకో అయినా ఆర్ డ్రింకింగ్ ఆల్కహాల్ టుగెదర్ దే కాజ్ 80% ఆఫ్ క్యాన్సర్. సో మనం అన్హెల్దీ హ్యాబిట్స్ దూరం పెట్టడం వల్ల క్యాన్సర్ని అరికట్టవచ్చు. సన్ ఎక్స్పోజర్, అల్ట్రావైలెట్ రేస్ ఎక్స్పోజర్ వల్ల మనకి స్కిన్ క్యాన్సర్స్ లైక్ మెలనోమాస్ వస్తాయి. సో చాలా ఎండగా ఉన్న టైంలో మనం బయటకు వెళ్ళడం మంచిది కాదు. మన స్కిన్ని ప్రొటెక్షన్ చేసుకోవాలి సన్ స్క్రీన్స్ వల్ల. దీనివల్ల స్కిన్ క్యాన్సర్స్ అరికట్టచ్చు. థ్యాంక్ యూ.